నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడున్న జనరేషన్లో స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, నెయిల్స్కి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, చాలామందిలో హెయిర్ ఫాల్ అనేది కామన్గా జరుగుతుంది. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, లేడీస్లో కానీ జెంట్స్లో కానీ బట్టతల ఏర్పడుతుంది. అసలు రీజన్స్ ఏంటి హెయిర్ ఫాల్ అవ్వడానికి? సో మనం ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది మేల్స్ అండ్ ఫీమేల్స్లో డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. రీజన్స్ ఫస్ట్ మేల్ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. సో మేల్లో హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే ఏమన్నా విటమిన్ లోపాలు, విటమిన్ డి కానీ ఈ లోపాలు, స్ట్రెస్ అంటే హ్యాబిట్స్ ఒకటి, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇవి ఒకటి. అందుకని ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బట్టతల, అంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం, ఏజీఏ, జెనెటిక్గా వచ్చేది. సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మనము సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల విటమిన్ డి లోపాలు ఉన్నా, ఓకే, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, అండ్ స్ట్రెస్ లెవెల్స్ అంటే స్లీప్ ప్రాపర్ టైమింగ్స్లో లేకపోయినా సరే ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ బట్టతల మాత్రం మనకి జెనెటిక్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ పైన ఉన్న విటమిన్ లోపాలతో కూడి జీన్స్ కూడా, బట్టతల జీన్స్ ఉన్నాయి అంటే బ్యాడ్ జీన్స్ ఉన్నాయి అంటే కనుక ఈ ఎఫెక్ట్ తొందరగా వచ్చి హెయిర్ ఫాల్ ఎఫెక్ట్ అనేది తొందరగా అయ్యి పోస్ట్ టీనేజ్ కూడా 21-22 ఇయర్స్ వాళ్ళలో కూడా బట్టతలు రావటము ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆల్రెడీ జీన్స్ ఉన్నాయి, కాకపోతే ఈ బ్యాడ్ జీన్స్ అనేవి యాక్టివేట్ అయ్యేవి మన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న విటమిన్ లోపాల వల్ల తొందరగా యాక్టివేట్ అవుతాయి. వన్స్ బట్టతల స్టార్ట్ అయింది అంటే కనుక మనము వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది ఫస్ట్ ఆప్షన్. ఎస్పెషల్గా ఈ టెంపరల్ రిసెషన్ అంటే ముందున్న హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళటము అండ్ మధ్యలో జుట్టు పోవటము, ఇవన్నీ బట్టతల యొక్క లక్షణాలు. సాధారణంగా హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి అంటే డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం, ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తూ ఉంటాం. అవి ఇంట్లో ట్రై చేసి తర్వాత హెయిర్ ఫాల్ అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వస్తూ ఉంటాను. అసలు ఇంట్లో ట్రై చేయొచ్చు అంటారు అలా? సో ఇలాంటి ట్రై చేయటం వల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం వాల్యుబుల్ టైం అనేది మనం పోగొట్టుకుంటాం. ఫస్ట్ ఆల్రెడీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, ఇప్పుడు ఫాదర్కి ఏమైనా బట్టతలు ఉంటాము, అదే గ్రాండ్ పేరెంట్స్కి కానీ లేకపోతే మేనమామలకి ఏమైనా బట్టతలు ఉంటాము, అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్గా ఈ ముందున్నది ఫ్రంటల్ హెయిర్ లైన్ వెనక్కి వెళ్తాము. సో ఇలాంటివి స్టార్ట్ అయింది అంటే కనుక నెవర్ వేస్టెడ్ టైం. ఎందుకంటే మన ట్రీట్మెంట్ అనేది మీరు ఇనిషియల్ స్టేజ్లో వస్తే ట్రీట్మెంట్ కూడా తక్కువ టైంకి ఉంటుంది, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయడం కూడా తక్కువ ఉంటుంది. అండ్ మన పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ చేసుకోవాలా లేదా అనేది ఆ హెయిర్ ఫాల్ ఉన్న కండిషన్ బట్టి ఆలోచించవచ్చు. మీరు కనుక ఎక్కువ ప్రోగ్రెస్ అయిన తర్వాత వస్తే కనుక అన్ని ట్రీట్మెంట్స్లో అన్ని సీరమ్స్ వాడటాలు ఇంక్లూడింగ్ మినాక్సిల్ సీరమ్, అట్ ద సేమ్ టైం పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ స్టార్ట్ చేయడం కానీ జరుగుతుంది. న్యాచురల్గా హెయిర్ ఫాల్ని ఆపొచ్చు అంటారా? న్యాచురల్గా అంటే ఇప్పుడు సపోజ్ విటమిన్ లోపాల వల్ల అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ విటమిన్, ఇప్పుడు సన్లైట్ ఎక్స్పోజర్ లేదు అంటే సన్లైట్ తీసుకోవటం, లేకపోతే స్ట్రెస్ వల్ల అవుతుందంటే మెడిటేషన్ చేయటము అండ్ స్లీప్ ప్రాపర్గా ఉంచుకోవటం వల్ల తగ్గించవచ్చు. అది న్యాచురల్ అంతే. అలా కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది. జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎట్లా న్యాచురల్గా చేయటం అనేది, జీన్స్ని అయితే మనం తీయలేము, జీన్ ఎడిటింగ్ అయితే చేయలేము కదా. సో వాళ్ళకైతే మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా కొన్ని రకాల సీరమ్స్ వాడుతూ పిఆర్పి ఆర్ జిఎస్టీ చేయడం కానీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కనుక ఎన్ని మంత్స్లో రావచ్చు అంటారు హెయిర్? సో అది డిగ్రీ ఆఫ్ హెయిర్ ఫాల్ని బట్టి ఉంటుంది, మన హెయిర్ స్టేజ్లో ప్రెసెంట్ అయ్యారనేది. ఇనీషియల్ స్టేజెస్లో ప్రెసెంట్ అయితే 2 monthsలో రెస్పాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. లేట్ ఫేజెస్లో కనుక ప్రెసెంట్ అయితే కనుక 6 months 8 months కూడా పట్టచ్చు. కొంతమందికి నేను ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకు అవుతుంది అనేసి అంటూ ఉంటారు. సో ఆ రీజన్ ఏంటంటే ప్రాపర్గా మీరు ఏమైనా విటమిన్ లోపాలు ఉన్నాయేమైనా చూసుకోవటం. ఇంకోటి ఏంటంటే చాలామంది నైట్ స్లీప్ ఉండదు. మేము 6 hours 7 hours నిద్రపోతున్నామంటారు కానీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 2కి 3కి నిద్రపోతారు, 10కి లేస్తారు. ఆర్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయరు, ఆర్ హ్యాబిట్స్, స్మోకింగ్ ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ చేయటము, యాంగ్షియస్గా ఫీల్ అవటము, ఇవన్నీ రీజన్స్. సో ట్రీట్మెంట్ తీసుకున్నా సరే లైఫ్ స్టైల్ చేంజ్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు ప్యారలల్గా వెళ్తేనే మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. మరి లేడీస్లో చూసుకున్నట్టయితే కనుక రీజన్ ఏంటి హెయిర్ ఫాల్ అవ్వడానికి? సో లేడీస్లో ఏంటంటే మోస్ట్ కామన్ మన దేశంలో ఎనీమియా, రక్తం లోపం ఉండటము, 2 హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడి లాంటివి, ఆర్ థైరాయిడ్ ఇష్యూస్. అండ్ మనం ఇంతకుముందు మేల్స్లో మాట్లాడుకున్న ఫిమేల్స్లో కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే ఎనిమియా కూడా ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. అలా కాకుండా విటమిన్ డి కానీ B12 లోపం కానీ ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కూడా చాలామంది ఉన్నారు, నైట్ డ్యూటీస్ అండ్ షిఫ్ట్ ఆల్టర్ అవటం,
కొన్ని రోజులు నైట్, కొన్ని రోజులు మార్నింగ్ షిఫ్ట్స్, స్లీప్ ఇంప్రాపర్గా ఉంటాము. వీటి వల్ల హార్మోనల్ ఇష్యూస్ కూడా పెరగటం, పీసీఓడి లాంటి ఇష్యూస్ కూడా, అండ్ దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవటం జరుగుతుంది. జనరల్గా చాలా వరకు పట్టించుకోరు, హెయిర్ ఫాల్ అవుతుంటే చాలా తక్కువనే ఉంది కదా హెయిర్ ఫాల్ అనేది అనేసి పట్టించుకోరు. అలా ఇగ్నోర్ చేయొచ్చు అంటారా? సో ఎవ్రీడే 50 to 100 హెయిర్స్ ఫాల్ అవటం అనేది చాలా కామన్. 50 to 100 హెయిర్స్ కన్నా ఫాల్ అవుతున్నాయి అంటే అప్పుడు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా కాకుండా కూడా గ్యాప్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. గ్యాప్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మీకు టైం లేదు, ఎక్స్పెరిమెంట్ చేసే టైం లేదు, కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకునే టైం వచ్చింది అనేది ఒక ఇండికేషన్. అలాగే సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నారు, పిఆర్పి కావచ్చు, జిఎఫ్సి కావచ్చు, చేయించుకున్న తర్వాత కూడా మన ఫ్యామిలీలో ఎవరికైనా బట్టతల ఉండి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది అంటారా? మళ్ళీ బట్టతల వస్తుంది అనేసి అంటారా? సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పిఆర్పి చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకో 3-4 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యి బట్టలు వచ్చే అవకాశం ఉందనేది. సో ఇప్పుడు మనం పిఆర్పి చేసుకున్న తర్వాత ఆ హెయిర్ అయితే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు జీన్స్ వీక్ ఉంది, జెనెటిక్ ఫ్యాక్టర్ వీక్ ఉంది అంటే కనుక మనం మళ్ళీ టచ్అప్ సెషన్స్ లాగా ఉంటాయి. అంటే ఒక 1 year 2 years అయిన తర్వాత 2 sessions అట్లా మనం చేసుకుంటే కనుక ఈ జీన్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ని కొంతవరకు న్యూట్రలైజ్ చేయగలుగుతాం మనం. అండ్ అలాంగ్ విత్ ఇట్ లైఫ్ స్టైల్ అనేది ఆల్రెడీ ప్రాపర్గా ఉండాలి. చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, నేను నా హ్యాబిట్స్ ఓకే సార్, నేను పర్లేదు, టైం స్లీప్ ఇదంతా ఓకే, కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోకింగ్ ఉంది, టైంకి ఫుడ్ తీసుకోరు, టైంకి స్లీప్ ఉండదు, కానీ అలాంటి వాళ్ళకి హెయిర్ బాగుందనే క్వశ్చన్ అడుగుతారు. సో ఇదేంటంటే వాళ్ళ జీన్స్ హెయిర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, మీ జీన్స్ హెయిర్ పరంగా వీక్ ఉండొచ్చు, అందుకనే మీ హ్యాబిట్స్ అన్నీ మంచిగా ఉన్నా సరే హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్ హెల్దీ హెయిర్ ఉందో అతనికి జీన్స్ అనేది స్ట్రాంగ్ హెయిర్ పరంగా, సో తనకి మెయింటైన్ అవుతుంది. మన జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హెయిర్ గ్రోత్లో కానీ హెయిర్ మెయింటెనెన్స్లో కానీ. అలాగే సార్, ఈ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అనేసి అంటారు? సో ఎస్పెషల్లీ నట్స్, ఒకటి ఫ్రూట్స్ అండ్ నట్స్, నట్స్లో అంజీర్, బాదాం ఇలాంటివన్నీ, అండ్ పిస్తా కూడా. ఇవి కాకుండా డేట్స్ అంటాం కదా, ఖర్జూర పళ్ళు తీసుకోవటం, దేశీ బెల్లం అంటాం, ఇలాంటివి తీసుకోవటం, అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్, పచ్చిజామకాయ, వాటర్మిలన్, పపాయ ఇలాంటి ఫ్రూట్స్. అండ్ నాన్ వెజ్లో సీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఆర్ లివర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వల్ల కూడా ఐరన్ వస్తుంది. దానివల్ల కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వీటిల్లో హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది. మరి పిల్లల్లో హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? పిల్లల్లో అందరూ ఈ మధ్య పిల్లలు కూడా కొంచెం జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఫ్రూట్స్ తినే అలవాటు ఉండట్లేదు. చాలామంది పిల్లల్లో అసలు యాక్చువల్గా వెజిటేబుల్స్ తినే అలవాటు కూడా ఉండట్లేదు. సో ఎంత నాన్ వెజ్ ఏం తిన్నా సరే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మనం నార్మల్ వైటమిన్స్ కాకుండా కూడా చాలా ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవి కూడా ఎసెన్షియల్ హెయిర్ గ్రోత్కి. సో ఆ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా రావాలి అంటే, ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ మినరల్స్ కూడా రావాలి అంటే మీరు గ్రీన్స్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి. ఓకే సార్, అసలు హెయిర్ ఫాల్కి రీజన్ ఏంటి, హెయిర్ ఫాల్ అవ్వడానికి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.